అదేవిధంగా అప్పుల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. అప్పుల గురించి ఒక మాట చెప్పాలి అధ్యక్ష. తెలంగాణ వచ్చినాక అప్పులు చేసిరని మా బట్టి విక్రమార్క గారు వైట్ పేపర్ రిలీజ్ చేశారు. వైట్ పేపర్ రిలీజ్ చేసిన దాంట్లో 7,71,000 కోట్ల రూపాయల అప్పుల గురించి మాట్లాడారు. అయితే మీరు డిసెంబర్ తర్వాత మీరు చేసిన అప్పులు అందులో కలిపిర్రు అన్నాడు. నేను మా రామకృష్ణారావు గారిని అడిగిన ఏంటండి విషయం అని. వారు కంప్లీట్గా లెక్క తీసి నాకు ఒక లెక్క తీసి ఇచ్చారు అధ్యక్ష. ఇది అఫీషియల్ ఆన్ రికార్డ్. ఇఫ్ దే వాంటెడ్ టు ఛాలెంజ్ ఐఎమ్ దేర్. నేనున్నా ఛాలెంజ్. అవుట్ స్టాండింగ్ డెబిట్స్ 1/12/2023 నాటికి అప్పులు 6,69,257 కోట్లు. అదేవిధంగా పెండింగ్ బిల్స్ అంటే ఎంప్లాయీస్వి, క్యాపిటల్ వర్క్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసిన వర్కులవి, స్కీమ్స్వి 40,154 కోట్లు. అదేవిధంగా అదర్ పెండింగ్ బిల్స్ అంటే డిస్కామ్స్కి, ఎనర్జీ డ్యూసు, సింగరేణి ఇట్లాంటి సంస్థలలో ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర కొన్నది. డిస్కామ్స్ ప్రైవేట్ సంస్థలు లాంటివి అంటే గవర్నమెంట్కి వాళ్ళు సపరేట్ ఎంటిటీ, కార్పొరేషన్స్. సింగరేణి ఒక కార్పొరేషన్, అది ప్రైవేట్ ఎంటిటీని. అట్లే విధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ బ్యాక్లాగ్ పేమెంట్స్ 1,09,740 కోట్లు. ఇవి మొత్తం కలిపితే చంద్రశేఖరరావు గారు డిసెంబర్ 7, 2023 నాడు అధికారాన్ని బదలాయించిన రోజు 8,19,151 కోటి. ఇది నికరమైన లెక్క. ఇది నేను ఆస్తులు క్రియేట్ చేసినాయని అంటుంటాడు. ఆస్తులతో పాటు ఆ కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన పేమెంట్లు, కరెంటు బిల్లులు, మిగతా పెండింగ్ పెట్టినవి కూడా అప్పే కదా. బ్యాంకులలో షూరిటీతో తెచ్చిన అప్పు కాదు, ప్రభుత్వం కట్టాల్సిన పెండింగ్ పెట్టి పారిపోయిన అప్పు అధ్యక్ష ఇది. ఇందులో కాంట్రాక్టర్ల బిల్లులునే ఉద్యోగులకు రిటైర్ అయిన వాళ్ళకి వస్తలేవు అంటున్నారు. వాళ్ళు పెట్టిపోయింది అధ్యక్ష. 8,000 కోట్లు వాళ్ళే ఉన్నాయి. రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఉన్న పెన్షన్సో లేకపోతే ఇతర 8,000 కోట్లు వాళ్ళు ఇచ్చిపోయిన మోతనే కదా అధ్యక్ష.